హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ కుకింగ్. ఇవాళ రెసిపీ వచ్చి సింపుల్ బీట్రూట్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఇలాంటి బీట్రూట్ ఫ్రై మీరు పిల్లలకి కనుక చేసి పెడితే వదలకుండా తినేస్తారు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకునే టైంలో కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే ఆనియన్స్ అడుగంటకుండా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ ఎక్కాక మనం బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కల్ని మనం సన్నగా తరుక్కొని వేసుకోవాలి. బీట్రూట్ వేసాక ఒక 2-3 సార్లు అలా తిప్పుకొని మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాక కొంచెం పైనుంచి కిందకి కలుపుకొని తర్వాత పసుపు వేసుకుని కలుపుకోవాలి. బీట్రూట్ ముక్కల్ని బాగా కలుపుతున్న సమయంలో మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు స్టవ్ చెక్ చేసుకుంటూ బీట్రూట్ ముక్కల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బీట్రూట్ని మనం ఒక 50% కుక్ అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బీట్రూట్ ముక్కలకి బాగా కలిపేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మనం స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బీట్రూట్ ముక్కలకి బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసాక మనం కొంచెం పొడి మసాలా వేసుకుని కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం, పొడి మసాలా అనేది మీరు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలా మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అంటే వేసినట్టు వేసామనుకోండి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. అండ్ బీట్రూట్ కూడా మనం వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసినట్టు కూడా ఉంటుంది. హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని బీట్రూట్ని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలుతున్న సమయంలో మనకి బీట్రూట్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకునే ముందు బీట్రూట్ వల్ల బెనిఫిట్స్ తెలుసుకుందామా? బీట్రూట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే బాడీకి ఎనర్జీ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఐరన్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. అండ్ బీట్రూట్ మనం మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే స్కిన్ బాగా గ్లో అవుతుంది అండ్ బాగా మన స్కిన్కి సపోర్ట్ ఇస్తుంది. అండ్ బీట్రూట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఒక మంచి హోమ్ మేడ్ రెసిపీ మనం వచ్చిన గెస్ట్కి కానీ చిన్నపిల్లలకి కానీ మనం 10 మినిట్స్లో తయారు చేసేసి వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, నేను ఈ బీట్రూట్ ఫ్రైని వేడి వేడి అన్నంతో పేర్ చేస్తున్నాను. చూడండి బీట్రూట్ ఫ్రై ఎలా అన్నంలో కలిసిపోతుందో. మీరు బీట్రూట్ ఫ్రై రైస్లోనే కాదు చపాతీలో కూడా పేర్ చేయొచ్చు. ఇలాంటి మరికొన్ని వంటల కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.